ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 8వ అధ్యాయంలో కొంత భాగాన్ని గత సెషన్‌లో మనము చూస్తూ వచ్చాం. ఒక్కసారి మీకు మరొకసారి మనము ధ్యానం చేసిన విషయాన్ని గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మరి ఆయన సేవకుల్ని మోషే, అహరోనును పంపించి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞను అనగా ఆయన యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి పంపించాలని మరి దేవుని యొక్క ఆజ్ఞగా వారు చెప్పినప్పుడు ఫరో దాన్ని రిజెక్ట్ చేయటం, ఇశ్రాయేల్ ప్రజలను మరి ఇంకా వారి యొక్క భారాన్ని పెంచటం, ఆయా పరిస్థితుల్లో వారు మరి కంప్లీట్ గా వారు చాలా బాధాకరమైన పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయి దేవుని మాటను, మోషే మాటను వినకపోవటం కూడా మరి గత అధ్యాయాల్లో మనం చూస్తూ వచ్చాం. అయితే దేవుడు మరలా మోషే, అహరోనులను ఫరో దగ్గరకు పంపించి నా మాటగా మీరు చెప్పండి, ఇదిగో నా మాటగా మీరు చెప్పి ఫరో గనుక వినకపోతే ఐగుప్తు దేశంలో గొప్ప అద్భుత కార్యాలు, సూచక్రియలు నేను చేసి ఒక బలమైన హస్తముతోనే ఐగుప్తు ప్రాంతం నుంచి నా ప్రజలను నేను తోడుకొని వస్తాను అని దేవుడు స్పష్టంగా మరి మోషే, అహరోనులను పంపించినప్పుడు మొట్టమొదటిగా మరలా ఆ యొక్క మహాసర్పాన్ని దేవుడు మోషే కర్ర ద్వారా చేయటం, దానికి ప్రతిస్పందనగా ఐగుప్తు మరి మంత్రగాళ్ళు వారు కూడా చేయటం మనము చూస్తూ ఉన్నప్పుడు ఫరో యొక్క హృదయము అక్కడ కఠినపరచబడటం మనం చూస్తా వచ్చాం. అలాగే మొట్టమొదటి ఆ తెగులు అనగా నీళ్లు రక్తముగా మారటం, దేవుడు స్పష్టముగా మరి ఐగుప్తీయులు ఆరాధిస్తూ ఉన్న ఆ యొక్క నైలు నది దేవత అయినా మరి అక్కడున్న వారి యొక్క దేవుళ్ళ మీద దేవుని యొక్క అధికారము ఎలా ఉన్నది అని స్పష్టముగా వారికి కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికి మొట్టమొదటి తెగులు మరి ఫరోకి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో దేవుడు అనుమతించాడు. ముఖ్యంగా ఫరోని హెచ్చరించాడు. మొట్టమొదటిగా తెగులు రాకముందు అవకాశం ఇచ్చాడు రిపెంట్ అవటానికి, లేకుంటే ఇశ్రాయేల్ ప్రజలను పంపించడానికి. అయితే ఫరో దానికి అంగీకరించలేదు. సరికదా, ఇంకా హృదయం కఠినమైంది. దానికి తోడు అక్కడున్న మంత్రగాళ్ళు కూడా మరలా మోషే, అహరోనులు చేసినట్లుగా ఆ త్రొవ్విన నీళ్లను మరలా వారు రక్తముగా చేయటం మనము చూస్తా వచ్చాం. సో దేవుడు ఐగుప్తు దేవతల మీద, ఐగుప్తు దేవుళ్ళు అనబడిన వారి మీద ఆయన యొక్క అధికారము ఏ రీతిగా ఉన్నదో, ఆయన యొక్క కంట్రోల్ ఓవరాల్ ఆ యొక్క ప్రపంచం మొత్తము ఆయన నిర్మించాడు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు అనేది స్పష్టముగా మొదటి 2 తెగుళ్ళ ద్వారా దేవుడు చూపిస్తూనే వచ్చాడు. అయితే ఆ ఏటి నీరు రక్తముగా మారిన 7 దినముల తర్వాత మరలా దేవుడు మోషే, అహరోనులను ఫరో దగ్గరికి పంపించి మరలా హెచ్చరించాడు. ఈసారి నువ్వు గనక పంపించకపోతే నీ దేశం మొత్తం మీద, నువ్వు ఉండే ప్రాంతంలో నువ్వెక్కడ ఉన్నా ఏ ప్రాంతం కూడా వదలకుండా మొత్తము కప్పలతో బాధిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు మోషే, అహరోనుల ద్వారా అయినప్పటికీ ఫరో లక్ష్య పెట్టలేదు. సరికదా, మోషే, అహరోనులు చేసిన తర్వాత ఐగుప్తు శకునగాండ్రు కూడా అదే విధముగా చేసినప్పుడు ఫరో హృదయం ఇంకా కఠినమైంది. అయితే అక్కడున్న పరిస్థితి ఎలా ఉండిందంటే, దేశం మొత్తం కప్పలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా వారు ఉన్న ప్రాంతంలో, వారు నివాసం చేస్తున్న ఇళ్లలో, పొలంలో, ఇక్కడ ఏ ప్రాంతం కూడా వదిలిపెట్టలేదు దేవుడు. అంత గొప్ప సైన్యముగా ఆ యొక్క కప్పల దండు వచ్చి ఐగుప్తు ప్రాంతం అంతా నిండిపోయింది. అయితే ఆ సమయంలో ఫరో వచ్చి అడుగుతా ఉన్నాడు, నా కొరకు దేవుణ్ణి వేడుకో మోషే అని చెప్పి మొట్టమొదటిగా ఫరో అడుగుతూ ఉన్నాడు. ఫరో నా కొరకు విజ్ఞాపన చేయి మోషే అని అడుగుతూ ఉన్నాడు. అయితే మోషే అంటా ఉన్నాడు, నన్ను గెలిచావని నువ్వు అనుకోవద్దు. అయితే నీ కొరకు నేను ఎప్పుడు మొర్రపెట్టాలి అంటే రేపటి దినం మొర్రపెట్టు అని ఫరో బదిలిస్తా ఉన్నాడు. ఒక పక్కన మాట్లాడుతూ ఉంటే ఫరో తల మీద కప్ప ఎగురుతా ఉందేమో, ఇంట్లో నుంచి ఇళ్లలో ఎక్కడ చూసినా ఆ యొక్క రోదన వినిపిస్తా ఉందేమో. ఆ కప్ప అనేది వారి యొక్క ఆరాధనకు, వారి యొక్క దేవతల ఆ యొక్క కిరీటం మీద ఆ కప్ప ఆకారంతో వారు ఆ దేవతలను పూజిస్తూ ఉంటారు. గనుక ఆ కప్పలను ఏమీ చేయలేరు, వారు కొట్టలేరు, అలా అని వాటితో ఉండలేరు. ఒక పక్కన ఈ బాధపడుతూనే కూడా వెంటనే ప్రార్థన చేయి అనే ఆ యొక్క మాట తనకు రాలేదు. ఎందుకంటే ఒకవేళ నేను వెంటనే ప్రార్థన చేయమనంటే ఇప్పుడే ఓడిపోయానేమో అని అనుకుని ఉండవచ్చు ఫరో. తన యొక్క అహంకారము, తన యొక్క ఈగోతో
ఆ బాధలోనే తను ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు గానీ, ఆ బాధలో నుంచి బయటకి రావటానికి ఇమ్మీడియేట్ సొల్యూషన్ మోషే అడుగుతా ఉన్నాడు. "ఎప్పుడు చేయాలయ్యా నీకోసం ప్రార్థన" అంటే, "రేపు చెయ్యి" అంటా ఉన్నాడు. 8, 9 వచనాల్లో మనము చూస్తే. సో, అక్కడ మోషే ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ ఇస్తూ ఉన్నా గానీ, దాన్ని ఒప్పుకోవట్లేదు. ఈరోజు చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లో, ఆ బంధకాల్లో ఉండి, వెంటనే వారు దేవుని దగ్గరికి రారు. ఏవేవో ప్రయత్నాలు చేసి అక్కడే ఒకవేళ అక్కడి నుంచి వస్తే ఏమన్నా మా యొక్క ఇగో తగ్గిపోతుందేమో దేవుని దగ్గరికి వస్తే అని అక్కడే నిర్లక్ష్యం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఒక విధంగా ఇది రక్షణైనా, ఒక విధంగా పాప బంధకాల నుంచి విడిపించబడటమైనా, ఒక విధంగా అనారోగ్య పరిస్థితిలో నుంచి తప్పించబడటానికి దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందుకోవటానికైనా ప్రతిదీ కూడా పోస్ట్‌పోన్‌మెంట్. రక్షణ అనేది ఆ ప్రాబ్లమ్‌లో నుంచి బయటికి రాకుండా చాలా మంది తాత్సారం చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. ఆ ప్రాబ్లమ్‌లో ఉండటానికి ఇష్టపడతారు. కానీ బయటికి రారు. కానీ వారి యొక్క అహం అడ్డొస్తది. వారి యొక్క బంధువర్గం అడ్డొస్తది. వారి యొక్క చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అడ్డొస్తారు. వారికున్న స్టేటస్ అడ్డొస్తది. ఆ పొజిషన్ గాని, ఆ పరపతి గాని అడ్డు వచ్చి వారు దేవుని దగ్గరికి రాకుండా ఆపివేస్తది. అయితే మోషే ఫరో చెప్పినట్టుగానే ప్రార్థన తరువాత రోజు చేశాడు. అయితే అంతకుముందు చెప్తూ ఉన్నాడు 10వ వచనంలో, "అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొన్నట్లు నీ మాట చొప్పున జరుగును" అని మోషే ఫరో దగ్గర నుంచి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఫరోకి మోషే ఒక అద్భుతమైన సొల్యూషన్ కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. ఈ కప్పలన్నీ ఈ కప్పలన్నీ చనిపోయేది ఇళ్ళల్లో కాకుండా, ఈ ఇళ్ళలో ఉండకుండా బయట చంపబడటానికి నేను ప్రార్థన చేయాలి. అవి నీ దగ్గర ఉండకూడదు. అవి నీ దగ్గర ఉంటే నువ్వు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తావు. అవి నీ దగ్గర ఉంటే నువ్వు ఇప్పటికే చాలా సఫర్ అవుతా ఉన్నావు. ఆ సఫరింగ్ అనేది నేను తీసివేస్తాను నీ దగ్గర నుంచి. అది కూడా ఎక్కడ పెడతాను అంటే దూరంగా పెడతాను అని చెప్తా ఉన్నాడు. ఆ మాట చూద్దామా? 9వ వచనంలో, "అందుకు మోషే, నన్ను గెలిచినట్లుగా నువ్వు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లు, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లు నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకు నేనెప్పుడు వేడుకోవాలనో చెప్పుమని" మరి మోషే ఫరోను అడుగుతా ఉన్నాడు. ఫరో ఫరోను అడుగుతా ఉన్నాడు. సో, అట్టి రీతిగానే మోషే మరి వెళ్లి దేవుని యొక్క సన్నిధిలో నుండి ప్రార్థన చేశాడు. 11వ వచనంలో కూడా అంటాడు గదా! "అనగా కప్పలు నీ యొద్ద నుండియు, నీ ఎండ్లలో నుండియు, నీ సేవకుల యొద్ద నుండియు, నీ ప్రజల యొద్ద నుండియు తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండుననెను. నీ మాట చొప్పున జరుగును. ఏటిలోనే ఉండుననెను." సో, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేయటానికి మోషే సంసిద్ధమవుతా ఉన్నాడు. 12వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. మోషే, అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా, ఇంగ్లీష్ వెర్షన్‌లో ఈ మాట ఉంది. మోషే క్రైడ్ ఔట్ అని రాయబడి ఉంది. చూడండి, దేవుని దగ్గరికి వెళ్లి ఒక ఒక పరిస్థితి గురించి దేవుని తెలిసిన వ్యక్తి దేవుని అడుగుతున్న విధానం ఒక్కసారి మనము ఆలోచించాలి. ఒక పాపంలో ఉన్న వ్యక్తి గురించి, ఒక పాపంలో ఉన్న జనాంగం గురించి, ఒక పాపంలో ఉన్న ఒక ప్రదేశం గురించి మనం చేసే విజ్ఞాపన అదెలా ఉండాలి అంటే భారముతో కూడినదై ఉండాలి. మోషే ఈజ్ లిటరల్‌గా తను క్రయింగ్‌గా తను క్రైడ్ ఔట్ తన యొక్క హృదయాన్ని అక్కడ కుమ్మరిస్తా ఉన్నాడు చెప్పాలి అంటే. మాట వినని వ్యక్తి గురించి అంత భారంతో ఎందుకు చేయాలి అండి? ఒకసారి మనము ఆలోచన చేస్తే ఈ యొక్క పాయింట్ మనం ఎప్పుడు కూడా ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఈరోజు సొల్యూషన్ ఇస్తానంటే రేపు చేసుకుంటాను అని చెప్పే వ్యక్తి, ఇప్పటి వరకు ప్రామిసులు చేసి ఆ ప్రామిసులు నిలబెట్టుకోని వ్యక్తి, ఫరో యొక్క సాక్ష్యాన్ని ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాడు మోషే. మొట్టమొదటిగా 5వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి తను దేవుని రిజెక్ట్ చేసిన విధానము, ఇశ్రాయేల్ ప్రజలను ఇంకా భారం పెట్టిన విధానము, మోషే అహరోనుల యొక్క మాట వినకుండా ఒక్కసారి ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్‌ని మిస్ అవుతాడు. అక్కడ శకునగాండ్రు, మంత్రగాండ్రు వాళ్ళు వీరు చేసిన దానికి డూప్లికేషన్‌గా ఎన్హాన్స్ చేస్తే దాన్ని బట్టి తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. సాతానుకి కంప్లీట్‌గా ట్రాప్ అవుతా ఉన్నాడు. ఇప్పుడు మొర్రపెట్టమంటా ఉన్నాడు. తర్వాత చేయమంటా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి గురించి దేవుని సన్నిధికి వెళ్లి నేను ఏడుస్తూ మొర్రపెట్టాలా? ఇటువంటి మాట వినని వ్యక్తి గురించి నేను ఎందుకు నా యొక్క హృదయాన్ని భారంగా దేవుని దగ్గర కుమ్మరించాలి? చూడండి, ఈ యొక్క ఉదంతం మొత్తంలో ఒక్కసారి దేవుడు ఆ కప్పలను రాజేసిన తర్వాత ఈ యొక్క కన్వర్జేషన్ జరుగుతున్న సమయంలో మధ్యలో ఎక్కడ కూడా దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా మనం చూడట్లేదు. మోషే చెప్తా ఉన్నాడు, "నువ్వు మొర్రపెట్టమన్నావు. నీ మాట చొప్పు నేనెళ్లి మొర్రపెడతాను. మొర్రపెట్టిన
తరువాత దేవుడు మోషే మాట చొప్పున చేశాడనే మాటను మనం 13వ వచనంలో మనము చూస్తాం. 12వ వచనంలోనో, 13వ వచనంలోనో మనము చూస్తాం. అక్కడ యెహోవా మోషే మాట చొప్పున చేసెను చాలు. మోషే తన యొక్క హృదయాన్ని దేవుని దగ్గర ఒక వ్యక్తి కొరకు, అంటే ఒక ప్రాంతం కొరకు, మాట వినని జనాంగం కొరకు తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. విజ్ఞాపనకర్తలముగా ఉన్న మనము చేసే విజ్ఞాపన ఈ యొక్క మాట వినని, అనగా దేవుణ్ణి దూషించేవారు, దేవుని తెలియని వారు, హింసించేవారు, ఇంకా విధంగా చెప్పాలంటే అనేక రీతిలుగా ఒక విద్వేషం నింపుకున్న జనాంగం గురించి మనము చేయవలసిన ప్రార్థన ఈ విధముగా ఉండాలి. వారికి తెలియట్లేదు. ఆ ప్రాబ్లమ్‌లో వారున్నారు. ఎప్పుడు ప్రార్థన చేయమంటే అంటా ఉన్నాడు. ఆ ప్రాబ్లమ్ అయితే పోవాలని ఫరో ఆలోచిస్తా ఉన్నాడు గానీ, ప్రాబ్లమ్‌ని తర్వాత రోజుకి పోస్ట్‌పోన్ చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనిద్దాం. మోషే తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తా ఉన్నాడు. మోషే తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తా ఉన్నాడు. ఈ యొక్క పాయింట్‌ని మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మోషే మాట చొప్పున మాత్రము ఆయన ప్రార్థన ఆలకించి, ఆ సమస్యను ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో రిజల్ట్ కనబడగానే 15వ వచనంలో ఇమ్మీడియేట్‌గా ఉంటది. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అనే మాటను మనము చూస్తా ఉన్నాం. సో, దేవుడు మొట్టమొదటి 2 తెగుళ్ళ ద్వారా ఆయన తన యొక్క సార్వభౌమత్వము ఐగుప్తు ప్రాంత ప్రజలు తెలుసుకోవాలి అని స్పష్టముగా వారు పూజించే దేవతల మీద, దేవుళ్ళ మీద దేవుని యొక్క అధికారం ఏమిటో స్పష్టముగా, చాలా స్పష్టముగా కళ్ళకు కట్టినట్లు ఫరోకి, అక్కడున్న మంత్రగాళ్లకు, మేధావులకు, జ్ఞానులకు, శకునగాండ్రకు అందరికీ కూడా ఆయన క్లియర్‌గా చూపించాడు. మొట్టమొదటిగా ఘట సర్పము ద్వారా ఆయన యొక్క శక్తి ఏమిటో చూపాడు. అదే ఘట సర్పము అక్కడున్న మంత్రగాళ్ళు చేసిన సర్పాలన్నీ మింగివేయుట ద్వారా దేవుని శక్తి ఏమిటో వారికి చూపించాడు. రెండవదిగా నీళ్లు, వారు పూజించే నైలు నది, వారు 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 ఏదైతే వారు పూజిస్తా ఉన్నారో ఆ ప్రాంతమంతా కూడా రక్తముగా మారిపోవటం. తర్వాత దేవుడు దాన్ని మరలా నార్మల్‌గా చేయటం. రెండవ సూచక్రియగా కప్పలు ఒక దండు మొత్తం వాళ్ళ యొక్క ప్రాంతమంతా కమ్మివేయటం. దాన్ని దేవుడు నార్మల్‌గా చేయటం. దీని ద్వారా దేవుని యొక్క శక్తి ఏమిటో వారు తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అంటాడు కదా 7వ అధ్యాయం మొదటి భాగంలో, దేవుణ్ణి వీరు తెలుసుకోవాలి. వీరు ఎలా తెలుసుకుంటారు అంటే, ఈ గొప్ప అద్భుత కార్యాలు, సూచక్రియల ద్వారా వారు దేవుని తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయినప్పటికీ వారు తెలుసుకోని వారై ఉన్నారు. సో, ఇప్పుడు 3వ తెగులు దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. కానీ ఈ యొక్క 3వ తెగులొచ్చే ముందు దేవుడు ఎటువంటి హెచ్చరిక ఫరోకి ఇవ్వలేదు. ఒక్కసారి మనం చూద్దాం. 16, 17 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. సో, మూడవ సూచక్రియ ఇక్కడ దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. అది ఏమిటి అంటే, ఐగుప్తు దేశమంతటా పేలు. అక్కడ రాయబడి ఉన్న మాట కింద మిన్నల్లి అని తెలుగు తర్జుమాలో కూడా రాయబడి ఉంది. ఇంగ్లీష్‌లో దాన్ని లైస్ అని చెప్తూ ఉంటారు. అది ఒక రకమైన దాన్ని ఏ విధంగా ట్రాన్స్‌లేషన్ చేయాలో తెలియని ఒక పదం ఏమిటంటే, కొంతమంది దోమలు అన్నారు, కొంతమంది ఇవి పేలు అన్నారు, కొంతమంది ఇవి మిన్నళ్ళు అన్నారు. అవి ఏమైనప్పటికీ కూడా అవి ఒక బాధాకరముగా ఆ ప్రాంతంలో దేవుడు ఆ దేశపు ధూళిని పేలవటానికి అనుమతించాడు. సో, ఆ దేశపు ధూళిని పేలవటానికి అనుమతించాడు. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కూడా మోషే కర్ర ద్వారా అహరోను ఆ కార్యము చేశాడు. మోషే కర్ర ఎప్పుడు కూడా దేవుని కర్ర. అయితే ఆ దేవుని కర్ర మోషే ద్వారా వాడబడిన అదే అద్భుతము జరుగుతది. అహరోను ద్వారా వాడబడిన అదే అద్భుతం జరుగుతది. ఎందుకంటే జరిగించేవాడు దేవుడు. ఇక్కడ ఆ మాటను జాగ్రత్తగా గమనిస్తే 16వ వచనంలో, మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. 17వ వచనంలో, అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు, కర్ర ఒక్కటే కానీ యాక్ట్ చేసే పర్సన్స్ డిఫరెంట్ గా ఉన్నారు. దేవుడు అన్నాడు కదా, మోషే ఫరోకి దేవుడు, అహరోను మోషేకు ప్రవక్త. దేవుడు చెప్పినట్టుగా మోషే అహరోనుకు చెప్తాడు, అహరోను చేస్తాడు. సో, ఈ విషయాన్ని మనము 7వ అధ్యాయంలో మొదట చూస్తా వచ్చాం. అయితే ఈ యొక్క దేశమంతటా కూడా ఇప్పుడు ఎక్కడున్నాయంట, జంతువుల మీద ఉన్నాయి, మనుషుల మీద ఉన్నాయి. ఈ
ఇది మాత్రం కంప్లీట్ గా చెప్పకుండా దేవుడు అనుమతించాడు. ఫరోకి వార్నింగ్ ఇవ్వలేదు ఈ విషయంలో. కొన్నిసార్లు ఇది మనకి రాంగ్ అనిపించవచ్చు. మూడోసారి కూడా దేవుడు ఫరోని హెచ్చరించవచ్చు కదా! ఎందుకు వితౌట్ అనౌన్స్‌మెంట్ ఈ యొక్క తెగులు అనుమతించాడు? కొన్నిసార్లు దేవుడు న్యాయముగా ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు అది ఆ విషయంలో మెర్సీ చూపించవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి కంటిన్యూగా తప్పు చేస్తూ ఉన్నాడు, వార్న్ చేసినా గాని అన్నప్పుడు ఆ పనిష్మెంట్ ఇచ్చే వ్యక్తికి ఇంకా కరుణ చూపించడు. ఎందుకంటే తనకు తెలుసు తను చేస్తున్నది న్యాయము అని. సో, న్యాయవంతుడైన ఆ దేవుడు ఆయన అనుమతిస్తున్న ఈ యొక్క తెగులు మరి అది వితౌట్ అనౌన్స్‌మెంట్ దేవుడు అనుమతిస్తూ ఉన్నప్పటికీ కూడా అది చాలా అది అది న్యాయమైనది అని మనము గుర్తించాలి. అయితే చూడండి, ఇటువంటి పేలు లేకుంటే ఇటువంటి మిన్నళ్ళు ఉన్న జంతువులు ఆ దేశపు మనుషుల మీద, జంతువుల మీద ఇవన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు ఏం చేశారంట 18వ వచనంలో మనము చూస్తే, శకునగాండ్రు కూడా పేలును పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను, జంతువుల మీదను ఉండగా. చాలండి. చాలు, చాలు, చాలు. ఇక్కడ మూడవ సూచక్రియకి వచ్చేటప్పటికి సాతాను యొక్క లిమిటెడ్ పవరు పని చేయట్లేదు. సో, ఎప్పుడు కూడా వాడికున్న ఆ యొక్క పవర్‌తో మొట్టమొదటిగా వాడెప్పుడు కూడా డిస్ట్రక్షన్సే చేస్తాడు. ఈ మాట కూడా మనం చూసాం గదా! వాడెప్పుడు మోషే, అహరోనులు ఆ ఏటి నీరు రక్తముగా చేయగానే వీళ్ళు చేశారు. కానీ దేవుడు ఆ రక్తముగా మారే నీటిని మరలా నార్మల్‌గా చేశాడు. వీళ్ళు చేయలేకపోయారు. సాతాను ఎప్పుడు కూడా డిస్ట్రక్షనే చేస్తాడు. కన్‌స్ట్రక్షన్ చేయటానికి వాడికి లేదు. వాడిదెప్పుడు కూడా డిస్ట్రక్షన్ పవరే దేవుడు వాడికిచ్చింది. వాడికిచ్చిన ఆ యొక్క లిమిటెడ్ పవర్‌తో మొట్టమొదటిగా భయపెట్టేస్తాడు. ఓహ్! ఇది కూడా దేవుని శక్తేనేమో! ఇది కూడా గొప్ప కార్యము, ఇది మహత్ కార్యము, ఇది అద్భుత కార్యము అని చెప్పి చాలా మంది మోసపోవటానికి వాడి దగ్గరున్న ఆ యొక్క డిసిప్టివ్ పవర్ వాడు వాడుతా ఉంటాడు. రెండవది కూడా చేసేటప్పటికి ఫరో హృదయం ఏమవుతా ఉందంటే, ఇదేం పెద్ద గొప్ప కార్యం కాదు గదా! మోషే, అహరోనులు చేస్తా ఉన్నారు, వీళ్ళు చేస్తా ఉన్నారు. నేనెందుకు పోనివ్వాలా? అని ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నాడు. సాతానుకు అప్పగించుకుంటా ఉన్నాడు. దేవుడు దాన్ని అనుమతిస్తా ఉన్నాడు. సో, సాతాను యొక్క లిమిటెడ్ పవరు మూడవ దానికొచ్చేటప్పటికి సరిపోలేదు. వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళేమంటూ ఉన్నారో చూడండి. 19వ వచనంలో, శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు వారి మాట వినకపోయెను. వీరు చెప్తా ఉన్నారు, ఇది దేవుని వ్రేలు, ఇది దైవ శక్తి. ఫరో, మా ఎనాలిసిస్ మొత్తం చెప్తా ఉన్నాం. మా యొక్క స్టాటిస్టిక్స్ మొత్తం మా యొక్క పుస్తకాలన్నీ తిరగేసి చెప్తా ఉన్నాం. మహారాజా, నువ్వు విను, ఇది దేవుని కార్యము. ఇది దేవుని కార్యము, నువ్వు విను. మా ఎనాలిసిస్‌ని బట్టి, మా యొక్క స్టాటిస్టిక్స్‌ని బట్టి నువ్వు విను అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఫరో అంటా ఉన్నాడంట, నేను వినను. ఫరో ఇక్కడ రాయబడిన మాట, తన హృదయము కఠినము చేసుకున్నాడు. వారి మాట వినకపోయాను. తన యొక్క మేధావులు, తన యొక్క జ్ఞానులు ఇప్పటివరకు ఎవరి మీదైతే డిపెండ్ అవుతూ ఉన్నాడో వారి మాట కూడా వినకపోతా ఉన్నాడు. చూడండి, ఫరో హృదయం ఎంత కఠినమైపోతా ఉందో. వారు ఒక విధంగా చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఆ ఐగుప్తు రాజు ఆస్థానంలో ఉన్నవారు గొప్ప మేధావులు, జ్ఞానవంతులు వారు. ఎందుకంటే వారు చేసిన స్టడీ ఆ సమయంలో వారు చేసిన అధ్యయనాలు ఇంకెవ్వరూ చేయలేదు. ఎందుకంటే వారు అంత గొప్ప జ్ఞానవంతులు, ఫరో ఆస్థానంలో ఉన్నవారు. వారి యొక్క ఎనాలిసిస్‌ని ఫరో నెగ్లెక్ట్ చేశాడు. ఒక పక్కన కళ్ళకు కట్టినట్లుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇంకా ఇది ఇది దేవుని శక్తి అని స్పష్టంగా చూపిస్తా ఉన్నప్పటికీ ఫరో అక్కడ ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. మనము ఆలోచన చేస్తే సాతాను యొక్క శక్తి గురించి ఇంకొక సంఘటన నేను మీకు చూపిస్తాను. వాడెప్పుడు కూడా మొట్టమొదటిగా భయపెట్టిస్తాడు. మరి మంత్రాలు చేస్తాడు, తంత్రాలు చేస్తాడు. జనాలను భయాందోళనకు గురి చేస్తాడు. కానీ చివరికి గెలిచేది దేవుని శక్తి మాత్రమే. అందుకే మనము గత సెషన్‌లో కూడా చూస్తా వచ్చాం. ఎంబ్రే అనేవారు ఎదిరించటానికి, అనగా ఈ యొక్క విద్వాంసులు, శకునగాండ్రులో ప్రధానులై ఉంటారు. వారు లీడర్స్ అయి ఉంటారు. పౌలు భక్తుడు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాల్లో రాస్తూ ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించారంట. మోషేను ఎదిరించి అసత్యమును గ్రహించకుండా వారు అసత్యంలో నిలిచిపోయారు. వారికి స్పష్టంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా మేబీ వాళ్ళు ఫరోతో ఏకీభవించి ఆ సత్యమును గ్రహించకుండా
వారు అసత్యంలోనే వారి జీవితాలను కొనసాగించి కఠినపరుచుకుని వారు లాస్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే కొత్త నిబంధన కాలంలో ఒక మెజిషియన్ ఒకతను ఉన్నాడు. ఒక గారడీవాడు ఒకతను ఉన్నాడు. అతను తనకున్న శక్తి చేత ఆ సమయంలో తను ఏం చేసేవాడంట, జనాలందరినీ భయభ్రాంతులు చేసేసేవాడంట. జనాలందరూ ఏమనుకున్నారంటే, ఈ గారడీవాడు చేసేదే గొప్ప శక్తి. ఈ గారడీవాడే ఇది నిజముగా దేవుని దగ్గర నుంచి వస్తున్న శక్తి అని మోసపోయేలాగా వాడు జనాలందరినీ మభ్యపెట్టాడంట. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఆ వ్యక్తి గురించి రాయబడి ఉంది. అతని పేరు సీమోను అనే ఒక గారడీవాడు. సమరయ ప్రాంతంలో మరి దేవుని యొక్క సువార్తను తీసుకుని ఫిలిప్పు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎలా ఉండేవాడంట, 8వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తల కార్యములు మనము చూసినప్పుడు, సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతన్ని లక్ష్యపెట్టిరి. అయితే ఈ మాట చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈ వ్యక్తి ఆ ప్రాంతమంతటిని భయభ్రాంతులు చేసేస్తా ఉన్నాడు సాతాను యొక్క శక్తి చేత. గారడివాడు. అందరూ అనుకుంటా ఉన్నారంట, వీడే గొప్పవాడు, వీడికంటే గొప్పవాడు ఇంకెవ్వరూ లేరని చెప్పేసి అనుకుంటా ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని సువార్త పట్టుకుని ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్ళాడో గొప్ప కార్యాలు జరుగుతా ఉన్నాయి, సూచక క్రియలు జరుగుతా ఉన్నాయి. అనేక మంది దేవుని నమ్మి విశ్వసిస్తా ఉన్నారు. ఈ వ్యక్తికి ఆశ్చర్యం వేసింది. ఇది నాది, నాకు కూడా పని చేయని ఈ ఈ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి అనుమానం వచ్చేస్తా ఉంది. సీమోను అనే అతనికి, అతను నిజంగా నమ్మి బాప్తిసం పొందాడా అంటే తన హృదయం అలా లేదు. తన యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇదేదో గొప్ప శక్తి ఇక్కడ జరుగుతా ఉంది, ఇది నేను పొందుకోవాలి, ఇది నేను సంపాదించుకోవాలనే ఆలోచనతోనే తను బాప్తిస్మం తీసుకున్నాడు. గాని తనకు అర్థమైపోతా ఉంది, ఇది నేను పొందుకోవాలి, ఇది ఎలాగైనా పొందుకోవాలి. ఇప్పటి వరకు జనాలందరూ నాకు రెస్పెక్ట్ చేశారు కదా, ఇప్పుడు నేను అది మిస్ అయిపోతా ఉన్నాను. వాడి యొక్క ఉద్దేశం అదే. దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు సాతాను యొక్క శక్తి పనిచేయడానికి వీల్లేదు. వాడెప్పుడు కూడా మొట్టమొదటిగా భయపెట్టిస్తాడు, ఆందోళన చేస్తాడు, డిస్ట్రక్షన్ చేస్తాడు. చెప్పాలి అంటే ఇంకా అసలు అవకాశమే లేదన్నట్టుగా భయాందోళనకు గురి చేసి జనాలందరినీ వాడికి లోబరుచుకోవాలని చూస్తాడు. ఎప్పుడైతే దేవుని శక్తి వచ్చిందో, ఫిలిప్పు యొక్క వాక్యం ద్వారా ఆ ప్రాంతం అంతా దేవుని నమ్ముకుంటా ఉంది. కానీ ఈ వ్యక్తి నమ్ముకున్నది ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశం ఏంటో చూద్దామా? ఇక్కడ చూడండి 17వ వచనంలో, అప్పుడు ఎప్పుడైతే సమరయ వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారని అపోస్తులు విన్నారో, అప్పుడు పేతురు యోహాను అక్కడికి వచ్చారు. పేతురు యోహాను అక్కడికి వచ్చినప్పుడు పేతురు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూడండి 17వ వచనంలో, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పెను. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట స్పష్టముగా పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఘోర దుష్టత్వంలో దుర్నీతిలో ఉన్నావు. నువ్వు బాప్తిసం పొందావు. ఎందుకో తెలుసా? ఈ యొక్క అధికారం పొందుకోవడానికి. ద్రవ్యం ఇచ్చి, నీ హృదయము చెడుగా ఉంది. అక్కడ రాయబడిన మాట చేదైన పైత్యము. ఆ యొక్క మన యొక్క గ్లాడ్ బ్లాడర్ లో ఒక పైత్యం అనేది ఒకటి ఉంటుంది. అది ఒక చేదైనది ఒకటి ఉంటుందంట. అది గనక ఒకవేళ ఏదైనా అది బరెస్ట్ అయితే అందులో ఉన్న చిన్న ఆ యొక్క పాయిజన్ లాంటిది అది గనక ఒకవేళ బాడీలోకి ప్రవేశిస్తే అది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకే దాన్ని గాల్ బ్లాడర్ కి సంబంధించి ఏదైనా కానీ అది ఒకవేళ కాంప్లికేట్ అవుతుంది అంటే వైద్యులు ఇమీడియట్ గా ఆపరేషన్ చేస్తారు. ఇక్కడ రాయబడిన మాట, నీ హృదయము పైత్యముతో నిండి ఉంది. అది ఎటువంటి చెడుతో ఉందంటే అది నిన్ను చంపివేసే విధంగా ఉంది. నువ్వు సాతాను యొక్క బంధకంలో ఉన్నావు. నువ్వు ఆలోచిస్తూ ఉన్నది ఏమిటంటే నువ్వు పోగొట్టుకున్న యొక్క పవర్ మరలా తెచ్చుకోవాలని చూస్తా ఉన్నావు. చూడండి, ఆ వ్యక్తి ఆ విధముగా
ఆ విధముగా దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, సాతాను యొక్క పవర్ లిమిటెడ్ పవర్. కానీ దేవుని యొక్క పవర్ అది అన్‌లిమిటెడ్. అది దేవుని యొక్క కంట్రోల్ దగ్గరికి వస్తే వాడి యొక్క కుయుక్తులు పనిచేయవు. దేవుని యొక్క దగ్గరికి వస్తే వాడి సాతాను క్రియలు పనిచేయవు. అందుకే ఈ మాట చెప్తా ఉన్నాను. మూడవ సూచక్రియతోనే వాడి యొక్క కార్యాలు బంద్ అయిపోయినాయి. అర్థమైపోతా ఉంది స్పష్టముగా. ఇక్కడ సీమోనుకి అర్థమవుతా ఉంది. కానీ వాడి హృదయము ఇంకా పైత్యములోను, చెడుతనములోను, దుర్నీతిలోను సాతానుకు అప్పగించి తను కొట్టుకుంటా ఉన్నాడు. అప్పుడు పేతురు గద్దించినప్పుడు, "అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి. నా మీద అటువంటి రావద్దు" అని చెప్పి సీమోను మరి ప్రార్థన రిక్వెస్ట్ అడిగాడు. బహుశా తను తర్వాత మరి మారు మనసు పొందుకుని దేవుణ్ణి వెంబడించి ఉండవచ్చు. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నానంటే, సాతాను యొక్క శక్తి కూడా ఎప్పుడు అది లిమిటెడే. కానీ దాంతో వాడు డిస్ట్రక్షన్సే చేస్తాడు. వాడికి కన్‌స్ట్రక్షన్ చేయటం గాని, హీల్ చేయటం గాని, మరి బాగు చేయటం గాని వాడి వల్ల అయితే కాదు. సో, ఈ మూడవ సూచక్రియ అయిన తర్వాత మరి ఫరో హృదయం ఏమైందంట? మరలా కఠినమైపోయింది. మరలా కఠినమైపోతే దేవుడు ఇప్పుడు మరలా మాట్లాడుతా ఉన్నాడు. మోషే అహరోనులతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడో చూడండి. దేవుని యొక్క శక్తి అని కింద దేవుని యొక్క వ్రేలు అని రాయబడి ఉంది గదా! దానికి ఇంకొక రిఫరెన్స్ నేను చూపించగలిగితే ఒక్కసారి ఆ రిఫరెన్స్ కూడా చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వ్రేలుతోనే యేసు ప్రభువారు కూడా ఇదే మాట మాట్లాడారు. ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి మీకు క్రాస్ రిఫరెన్స్ చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని యొక్క శక్తి గురించి, దేవుని యొక్క వ్రేలు గురించి ఆయన మాట్లాడుతూ 11వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము నీ యొద్దకు వచ్చినది. దేవుని యొక్క వేలు అనగా దేవుని యొక్క చెయ్యి. ఈ మాటను మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క శక్తి అంటే ఆయన యొక్క చెయ్యి ద్వారా. అలాగే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి. 8వ అధ్యాయము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో మనము చూస్తే ఇక్కడ చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా చాలు. దేవుని యొక్క చెయ్యి, ఆయన యొక్క చేతి ద్వారా సమస్తము కలిగింది అనేది ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క శక్తి అక్కడ ఉంది. ఆయన చెయ్యి అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఏ పవర్ కూడా పని చేయడానికి వీల్లేదు. అదే హెచ్చరిస్తా ఉన్నారు. అక్కడున్న మంత్రజ్ఞులు, అక్కడున్న గొప్ప వారు ఫరోని హెచ్చరిస్తా ఉన్నారు. అయితే ఫరో ఆ మాట లక్ష్య పెట్టలేదు. అయితే దేవుడు మోషే అహరోనులను పంపిస్తా ఉన్నాడు. 20వ వచనంలో, కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున్నే లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతన్ని చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని యెడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెననెను. ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్న ఆ సందర్భాల్లో దేవుడు మరలా మోషే అహరోనులను పంపిస్తూ చెప్తున్న మాటలు మనం వింటా ఉన్నాం. నా ప్రజలు నేను వినాయిస్తాను. ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు జరిగిన ఈ యొక్క 3 తెగుళ్లలో ఇశ్రాయేలీయులకు కూడా ఈ యొక్క తెగుళ్ళ యొక్క ప్రభావము ఉండిందా? లేదా? ఇది మన యొక్క ఆలోచనలో ఎప్పుడు కూడా ఉంటది. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఇప్పటి వరకు ప్రత్యేకపరచలేదా? ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క తెగుళ్ళ యొక్క ఎఫెక్ట్ రాకుండా ఆయన కాపాడలేదా? ఎందుకు వారి మీదకి అనుమతించాడు అనే ఆలోచన రావచ్చు. నిజంగా చెప్పాలి అంటే మొదటి 3 తెగుళ్ళు దేవుడు స్పష్టముగా ప్రత్యేకంగా మొదటి 2 తెగుళ్ళు, మొదటి 3 తెగుళ్ళని మనము అనవద్దు గాని, మొదటి 2 తెగుళ్ళ ద్వారా ఆయన ఐగుప్తు దేవుళ్ళ మీద, దేవతల మీద అధికారాన్ని చూపిస్తా ఉన్నాడు. మూడవ తెగులు ద్వారా కూడా ఆయన యొక్క శక్తి ఏమిటో చూపిస్తా ఉన్నాడు. ఇది దేవుని శక్తి అని వారందరూ తెలుసుకున్నారు. ఈ 3 తెగుళ్ళు కూడా
ఐగుప్తు దేశమంతటా జరిగాయి. ఈ మాటను జాగ్రత్తగా మనము నోట్ చేసుకోవాలి. ఐగుప్తు దేశమంతటా జరిగితే ఇశ్రాయేలు ప్రజలు కూడా దానికి బాధితులే. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విషయాలకు బాధితులే. ఆ విషయాలకు బాధితులే. వారేమి అక్కడ దేవుడు ఈ 4వ తెగులు అనుమతిస్తా ఉన్నప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నా జనులను పోనివ్వు. నా జనులను ప్రత్యేకపరుస్తాను. నా జనులను నేను వినాయిస్తాను. నువ్వు గనక పోనివ్వకపోతే దేవుడు ఇంకొక లెవెల్‌లోనికి దేవుడు ఇక తెగులు అనుమతించడానికి ఆయన ముందే హెచ్చరిస్తా ఉన్నాడు. ఆయన ముందే హెచ్చరిస్తా ఉన్నాడు. దిస్ ఈస్ ద వెరీ స్పెసిఫిక్. అక్కడ చెప్తా ఉన్నాడు ఏమిటంటే, భూలోకములో నేనే యెహోవానని నువ్వు తెలుసుకొనున్నట్లు. ఫరో, నువ్వు అడుగుతా ఉన్నావు గదా! నువ్వు నువ్వు మధ్య మధ్యలో ఫాల్స్ ప్రామిసెస్ చేస్తా ఉన్నావు గదా! నువ్వు నువ్వు నేనెవ్వరు అని అడుగుతా ఉన్నావు గదా! నువ్వు తెలుసుకుంటావు. ఒక్కొక్క తెగులు జరుగుతా ఉన్నప్పుడు నువ్వు తెలుసుకుంటావు. అయితే ఈ తెగులు జరుగుతా ఉన్నప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను వినాయిస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇక తెగులు రానివ్వను అని దేవుడు స్పష్టముగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బహుశా ఈ యొక్క ఈ యొక్క హెచ్చరిక కూడా ఫరో యాక్సెప్ట్ చేయలేదండి. అక్కడ ఫరో రెస్పాన్స్ ఏమీ అక్కడ రాయబడలేదు గానీ 24వ వచనంలో చూస్తే డైరెక్ట్‌గా తెగులొచ్చేసింది. మోషే మాట్లాడాడు. ఫరో అక్కడ రెస్పాన్స్ ఇవ్వలేదు. నో స్పెసిఫిక్ రిప్లై అక్కడ రికార్డ్ చేయలేదు. కంప్లీట్‌గా మరలా ఇగ్నోర్ చేసేసాడు. దేవుని యొక్క మాటను ఎంతగా అంటే ఫరో ఫరో యొక్క హృదయము ఎలా ఉండింది అంటే నిజంగా ఆహ్, అది బందీ అయిపోయిందని చెప్పాలి సాతానుకు. తన యొక్క హృదయాన్ని అప్పగించేసాడు. కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. దేవుడు దాన్ని అనుమతిస్తూనే ఉన్నాడు. సో, దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నా ప్రజలను నేను మినహాయిస్తాను. నా ప్రజలను నేను మినహాయిస్తాను. ఎందుకు ఇప్పటివరకు దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఈ యొక్క తెగుళ్ళు అనుమతించాడు? ఎందుకు దేవుడు తన ప్రజలను బాధించాలి? ఎందుకు దేవుడు తన ప్రజలకు కూడా ఈ యొక్క సఫరింగ్స్ ఎందుకివ్వాలి? వారిని ప్రత్యేకపరచవచ్చు గదా! మొదటి నుంచి. ఒక విధంగా ఆలోచన చేస్తే వారు, వారు నిజంగా ఫరో యొక్క పెట్టిన బాధను బట్టి ఎప్పుడైతే మోషే, అహరోనులు మొట్టమొదటిగా ఫరో దగ్గరికి వెళ్లి చెప్పారో వారి బాధ రెట్టింపయింది. వారి బాధ పెరిగింది గదా! అప్పటినుంచి వారు మోషే మాట వినలేదు, అహరోను మాట వినలేదు, అలానే దేవుడి మాట కూడా వినలేదు. వాళ్ళు లిటరల్‌గా దే ఆర్ డన్ విత్ మోషే, అహరోన్ అని చెప్పొచ్చు మనం. వాళ్ళకి ఇంక అసలు డెలివరెన్స్ ప్లాన్ అనే దాని గురించి కూడా వారు ఆలోచించట్లేదు. మొట్టమొదటిగా మోషే, అహరోనులు ఎప్పుడైతే వారి దగ్గరికి వెళ్లారో వారు చాలా సంతోషించారు, దేవుడిని ఆరాధించారు. కానీ ఎప్పుడైతే శ్రమ పెరిగిందో వారింకా మోషే, అహరోనుల మాట లక్ష్య పెట్టట్లేదు. వాళ్ళకి కంప్లీట్‌గా వాళ్ళింకా అసలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు నిరాశలోనికి వెళ్ళిపోయారు. హోప్ లేదు, ఇంక మేము వెళ్తాము అనే దానికి వారికి హోప్ లేదు. మనం ఆలోచన చేసాం. ఆ సమయంలో వారు దేవుని మాట కంటే ఐగుప్తు దేవతల వైపు కూడా చూసారు అని కొన్ని మాటలు బైబిల్ యొక్క రిఫరెన్స్‌లో యెహెజ్కేలు గ్రంథంలో నుంచి కూడా మనం చూసాం. అయితే వాళ్ళు మరచిపోయినా ఈ మాటను గమనించాలి. వాళ్ళు మరచిపోయినా దేవుడు వారిని మరచిపోలేదు. వారు మరచినా దేవుడు వారిని మరవలేదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. వాళ్ళు నా దేవుడు అని వాళ్ళు మరచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ బాధలో, ఆ వేదనలో, ఆ కష్టంలో, ఆ శ్రమలో నా దేవుడు అనే మాటను వాళ్ళు మరచిపోయారు గానీ, దేవుడు నా ప్రజలు అనే మాటను మర్చిపోలేదు. ఆ దేవుని యొక్క ప్లాన్‌లో ఆ దేవుని యొక్క ప్లాన్‌లో మనమున్నప్పుడు ఆయన ఎంత ప్రేమ మన వైపు చూపిస్తాడో చూడండి. అయినా దేవుడు వారిని మర్చిపోలేదు. వారు వారు లిటరల్‌గా దేవునితో ఆ యొక్క రిలేషన్ కోల్పోయారు. బహుశా మొదటి సూచక్రియ జరిగింది. వారు ఐగుప్తు ప్రాంతమంతా నీళ్ళన్నీ రక్తమైపోయాయి. కొంచెం వారికి భయం పెరుగుతా ఉందేమో, కొంచెం అనుమానం పెరుగుతా ఉందేమో. ఓహ్! దేవుడు మోషే అప్పుడు చెప్పాడు. మోషే ద్వారా చెప్పాడు. మనం నమ్మలేదు. ఇదిగో చూడు, దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారేమో, ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటా ఉన్నారేమో. చూడు మనం ఎంత తప్పు చేశామో. కొన్ని రోజులయింది. వారు మోషే, అహరోనుల దగ్గరికి వెళ్ళటానికి మనసు ఒప్పుకోవట్లేదేమో. రెండవ తెగులు రానే వచ్చింది. వారి ఇళ్ళలో కూడా కప్పలొచ్చేసాయి. వారి యొక్క ప్రాంతమంతా కూడా కప్పలున్నాయి. అదిగో నిజమే, మనం వినలేదు. మనం వింటే ఎంత బాగుండేది అని అప్పుడు ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారేమో. వారు ఆలోచన చేస్తూ ఉండంగానే మూడవ తెగులు వచ్చేసింది. కానీ దేవుడు వారికి ఎందుకు అనుమతిస్తా ఉన్నాడో తెలుసా? వాళ్ళు దేవుని తెలుసుకోవాలని. వారు దేవుని తెలుసుకోవాలని. చాలా సార్లు మనకున్న ఈ యొక్క అండర్‌స్టాండింగ్ ఏంటంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్‌లో ముఖ్యంగా మన యొక్క అండర్‌స్టాండింగ్ ఏంటంటే మా ఫాదరు, మా మదరు, మా తాత, మా ముత్తాత దేవుని తెలుసుకున్నారండి. దేవుణ్ణి
మనం దేవుని పట్టించుకునే విధానం ఎలా ఉంటుందంటే, మా ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ ఫ్యామిలీ. నేను ఎళ్లి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలా? నేను వ్యక్తిగతంగా ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు ఆ దేవుని మాట నేను వినాలి? ఎందుకు ఆ దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవాలి అనే ఒక ఒక కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ మనం క్రైస్తవ కుటుంబాల్లో మనం చూస్తాం. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనల్ని రీఫ్రైన్ చేయాలని ఇష్టపడతాడు. కొన్ని విషయాల్లో దేవుడు అనుమతిస్తాడండి. దేవుడు ఆయన బిడలను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. కొన్ని తెగుళ్ళు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు అనుమతిస్తాడు. చాలామంది ఈ మధ్య తెగులొచ్చినప్పుడు మీరు క్రైస్తవులకి తెగులు రాదు అని చాలామంది అబద్ధ బోధకులు తయారయ్యి కరోనా తెగులు గురించి ఒక అబద్ధ బోధన ప్రచారం చేశారు. మనుషులందరికీ తెగులు దేవుడు అనుమతించినప్పుడు తప్పక వస్తుందండి. మనమందరం మనుషులమే. మీకు రాదు మీరు క్రైస్తవులైతే అని అబద్ధ బోధలు చేశారు. వారు అబద్ధ బోధకులుగానే మిగిలిపోయారు. కానీ స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు నేను అనుమతించాను. ఇక నుంచి అనుమతించను. దేవుడు చెప్తేనే అది జరుగుతది ప్రియులారా. కానీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, ఆ బిడ్డలు ఆయన దగ్గరికి రావాలని. వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయారు దేవుణ్ణి. ఒక ఆచారంగా పెట్టుకున్నారు చెప్పాలి అంటే. చాలామంది క్రైస్తవ ఫ్యామిలీలో ఇప్పటికి కూడా దేవుడంటే ఒక ఆచారమే. చర్చ్ అంటే ఒక ఆచారమే. వ్యక్తిగతమైన సంబంధం లేదు. ఎప్పటికీ అదేంటంటే పేరు నేను రాబర్ట్ పెట్టుకుంటే, పేరు నేను పీటర్ పెట్టుకుంటే, పేరు నేను ఫిలిప్ పెట్టుకుంటే, నా పేరు క్రైస్తవ పేరే అనుకుని ప్రపంచానికి పరిచయం చేస్తాం గానీ, నిజమైన క్రైస్తవ జీవితం, దేవునితో వెంబడించే జీవితం ఆ ప్రజల్లో లేదు అనేది దేవుడు మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల ధోరణిలో దేవుణ్ణి వదిలేసినట్లుగా వారు బయటికి ఆయన ప్రజలుగానే కనపడతా ఉన్నారు. హెబ్రీలుగానే కనపడతా ఉన్నారు. ఐగుప్తు ప్రాంతమంతా గాని వారికి దేవునితో రిలేషన్ లేదు. వారికి దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. దేవుడు వారిని పట్టించుకుంటా ఉన్నాడు. దేవుడు వారిని ఆ సమస్యల ద్వారా ఆయనకి దగ్గరగా రావాలని ఇష్టపడతా ఉన్నాడు. బహుశా వారి యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క ఆవేదన, వారి యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క క్షమాపణ గుణము దేవుడు వారిని ఆయనకు దగ్గరగా తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాడు. కష్టాల ద్వారా, రిఫ్రెయిన్ అవ్వటం ద్వారా. అందుకే అంటాడు యోబు గ్రంథం యోబు యొక్క స్నేహితుడు ఎలీహు మాట్లాడుతూ కొన్ని కష్టాల ద్వారా దేవుడు ఆయన వారికి దగ్గరగా చేయాలని ఇష్టపడతాడు అని ఒక అద్భుతమైన మాట అక్కడ చెప్తాడు. ఎందుకు ఈ మాటలు మనము ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నామంటే, ఇప్పటివరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఏమిటో చూపించాలని అనుమతించాడు. నిజంగా వారు తెలుసుకుని దేవునికి దగ్గరవుతా ఉన్నారేమో! మోషే, అహరోనుల దగ్గరికి వచ్చి వారు పశ్చాత్తాపపడతా ఉన్నారేమో! దేవుడు ఇదే కోరుకుంటా ఉన్నాడు. ఆయన యొక్క వాక్యం దగ్గరకు ఆయన బిడ్డలందరూ వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి, ఆయనతో రిలేషన్ ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. ఈ మాటను మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుడు 4 తెగులు అనుమతిస్తా ఉన్నప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నా జనులను నేను మినహాయించెదను. వారు వారు మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు కొన్ని పరిస్థితులు ఇనీషియల్‌గా అనుమతించి 2 దెబ్బలు కొట్టి 2 తగిలించి ఆయన దగ్గరికి తీసుకురావాలని ఇష్టపడతాడు గానీ, కంప్లీట్‌గా డిస్ట్రక్షన్‌కి అప్పజెప్పాలని ఎప్పుడు ఇష్టపడడు దేవుడు. ఆయన అప్పగించాలనుకుంటే 10 తెగుళ్ళు అప్పగించిన తర్వాత, లేకుంటే 9 తెగుళ్ళు అప్పగించిన తర్వాత పిలవచ్చు కదా! దేవుడు అంత ఆయన ఆ విధమైన కఠినమైన శిక్షలకు అనుమతించడు. ఆయన మనము మార్పు చెంది ఆయన దగ్గరికి రావాలని ఇష్టపడతాడు. ఈరోజు ఆచారబద్ధకంగా ఉన్న క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న చెప్పాలి అంటే ముఖ్యంగా జనరేషన్స్ పెరుగుతున్న కొద్దిగా అది ఎలా అయిపోయిందంటే అది ఒక నార్మల్ అయిపోయింది. అది పట్టించుకునే పరిస్థితి అయిపోయింది. ఈరోజు అదే కారణం గదా! అమెరికా దేశం పాడవటానికి. ఈరోజు అదే కారణం గదా! యూరోప్ పాడైపోవటానికి. ఆ విధమైన భక్తి కుటుంబాలలో లేని కారణాన్ని బట్టి, ఆ యొక్క భక్తి జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వని కారణాన్ని బట్టి ఈరోజు ఎంతో దరిద్రత అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎంతో ఇమ్మోరాలిటీ మనం చూస్తా ఉన్నాం. ఎంతో భయంకరమైన, వినాశనమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దీనికి కారణం ఎవరు అంటే తల్లిదండ్రులే అని చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబంలో వారు దేవునిలో పెంచే విధానంను బట్టే బిడ్డలు తయారవుతారు. వారి యొక్క జీవితాన్ని బట్టే బిడ్డల యొక్క జీవితం వారు రోల్ మోడల్‌గా వారుంటారు. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు. నీ కుమారులు, నీ కుమార్తెలకు నువ్వు ఎలా వాక్యం బోధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే నువ్వు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పొద్దు. ప్రతి సమయంలో చెప్పాలి. ఎందుకంటే దేవునిలో వారిని నిలవబెట్టాలి. సో, ఈ యొక్క రిలేషన్ వారిలో లేదు. కొన్ని తరాలు వారు దాస్యంలో ఉండిపోయారు. దేవుణ్ణి వారు వదిలేశారు. కానీ దేవుడు వారిని వదలలేదు. దేవుడు ఆ పరిస్థితుల ద్వారా ఆయన వారికి దగ్గరగా చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు.
దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు 4వ తెగులును దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. ఆ 4వ తెగులు ఎలా ఉండిందంటే భయంకరంగా ఉండింది. దాని గురించి మనము వచ్చే సెషన్‌లో మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. వచ్చే సెషన్‌లో మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈరోజు మనం ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్న మాటలను బట్టి మనము ఆలోచన చేద్దాం. ఈరోజు ఇంకను ఆచారబద్ధకంగా దేవుడిని వెంబడిస్తా ఉన్నామా? జనరేషన్స్ పాస్ అయిపోతా ఉన్నాయి. కానీ ఇంకను ఆచారబద్ధకంగా ఉంటే దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తా ఉన్నాడా? కొన్ని పరిస్థితులు అనుమతిస్తా ఉన్నాడా? ఆయన దగ్గరకు చేయటానికే. ఈ యొక్క పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో. వారు దేవుణ్ణి వదిలేశారండి. ఆచారబద్ధకంగా ఉన్నారు. బయట ప్రపంచానికి వారు హెబ్రీలుగా ఉన్నారు. బయట ప్రపంచానికి వారు పేరు పెట్టుకున్న వారుగా ఉన్నారు. కానీ వారు నిజంగా దేవుని వెంబడించట్లేదు. వారి ఆశ ఎటువైపు ఉందంటే ఫరోకి దాస్యం చేసుకుంటే చాలు. ఫరో మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆ యొక్క ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టి అక్కడ వారు వెంబడించే ఆచారాల వైపు వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఇదే బాధాకరమైన పరిస్థితి. ఏంటండి, నేను లోకంతో వెళ్ళిపోతే ఏమైంది? వాళ్ళు చేసినట్టు చేస్తే నాకేమైంది? అని ఈరోజు వాదించేవారు అనేక మంది ఉన్నారు. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అటువంటి వారిని దేవుడు 2 కొట్టైనా ఆయన దగ్గరకు తీసుకోవాలని ఆయన ఇష్టపడతాడు. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు అనుమతించిన ఈ ఈ యొక్క పరిస్థితి అదే. మొదటి 3 తెగుల్లో వారు బాధితులే. 4వ తెగులు మాత్రం ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. 4వ తెగులు మాత్రం ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. ఈరోజు ఎవరితో ఇక మాట మాట్లాడుతూ ఉన్నాడో తెలీదు గానీ, దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన బిడలను ఆయన వదిలిపెట్టట్లేదు. ఆయన చెప్తూ ఉన్నాడు, నా బిడలను నేను కాపాడుతాను. నా బిడలను నేను ప్రొటెక్ట్ చేస్తాను. ఇక 4వ తెగులు రాకుండా. ఇప్పటి వరకు వారికి అనుమతించింది ఎందుకంటే, వారు నన్ను తెలుసుకోవాలి. వారు నా దగ్గరికి రావాలి. వారు కోల్పోయింది వారు మరలా పొందుకోవాలని దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. సో, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేసిన ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తే 8వ అధ్యాయం 23వ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూసినట్లయితే ఇప్పటివరకు మనం చూసిన దాని ప్రకారము ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. ఫరో ప్రామిసులు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రామిసులు నిలవబెట్టుకోవట్లేదు. ఉపశమనం రాగానే వదిలిపెట్టి వేస్తా ఉన్నాడు. ఈరోజు చెప్పాలి అంటే ఫరో లాంటి పరిస్థితుల్లో అనేక మంది మనం ఉన్నాం. ఎట్లాగంటే ఫరోతో మనం పోల్చుకోవడంలో తప్పేం లేదు. ఇంకొక విషయంలో ఎందుకో తెలుసా? సమస్య వచ్చినప్పుడు మొర్రపెడతాం. సమస్య పోంగానే హృదయం కఠినపరుచుకుంటాం. మన ఇష్టానుసారంగా జీవిస్తాం. అనారోగ్యం వస్తే దేవుడు కావాలి. సమస్య వస్తే దేవుడు కావాలి. ఇబ్బంది వస్తే దేవుడు కావాలి. మిగిలిన అప్పుడు మాత్రం దేవా నేను నీ ఆజ్ఞలను నిన్ను బాగా ఆరాధిస్తాను. నేను సేవిస్తాను అని చెప్తాం. సమస్య పోంగానే బయటికి వెళ్ళిపోతాం. ఫరో లాంటి మనస్తత్వం, ఇశ్రాయేలు ప్రజల లాంటి మనస్తత్వం మనలో ఉన్నాయేమో ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫరో తన హృదయాన్ని కఠినపరచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా తన హృదయాన్ని సున్నితంగా దేవుడు హెచ్చరించాడు. అప్పుడు నమ్మలేదు. అప్పగించుకున్నాడు సాతానికి. అప్పగించుకుంటానే ఉన్నాడు. రెండవసారి, మూడవసారి, నాలుగవసారి, ఐదవసారి కఠినం అయిపోతా ఉంది. ఇది ఏ విధమైన ధోరణియో తెలుసా? మొట్టమొదటిగా ఒక డ్రింకింగ్ అలవాటయినప్పుడు ఆ వ్యక్తికి అది సోషల్ డ్రింకింగ్ అవుతది. ఫ్రెండ్స్‌తో పాటు అవుతది. భయంతో ఎళ్తాడు. నిదానంగా రెండోసారి అలవాటవుతది. మూడోసారి అలవాటవుతది. ఇంకా రాలేని పరిస్థితిలో తన హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉంటాడు. మొట్టమొదటిగా దొంగతనం చేస్తా ఉన్నప్పుడు భయంతో చేస్తాడు. రెండోసారి అలాగే చేస్తాడు. మూడోసారి దాన్ని చేయడానికి ఇష్టపడతాడు. నాలుగోసారి చేయడానికి ఇష్టపడతాడు. దానిలో నుంచి బయటకు రావడానికి ఇష్టం లేకుండా సాతాను వాడిని ట్రాప్ చేస్తాడు. అలా ఆ విధమైన ఉదంతాలు చూసుకుంటే ప్రపంచంలో ఈరోజు బానిసత్వంలో మగ్గుతూ ఉన్న కొన్ని వందల ప్రజలు, వేల ప్రజలు, కోట్ల ప్రజలు ఈ విధమైన ధోరణిలో వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకెందుకు చెప్పాలి అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే క్రైస్తవులంగా మనము కూడా అనేక సార్లు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. దేవుడు క్షమించినప్పుడు మరలా అదే తప్పులో మునిగిపోతా ఉంటాం. మన హృదయము, మన ఆలోచనలు తప్పు మీద మన జీవితాలను పెట్టుకుని దేవునికి దూరమై దేవుని యొక్క హృదయాన్ని సంతాపం పొందేలాగా, ఆయన మన కొరకు బాధపడేలాగా మనం చేసుకుంటా ఉంటాం. ఇది మన జీవితం కాదా? ఫరో యొక్క హృదయం కఠినమైందని ఎన్నో సార్లు మాట్లాడతాం గానీ, మన హృదయం ఎన్నిసార్లు కఠినమైంది? దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి సమస్య వచ్చినప్పుడు అడుగుతా ఉన్నాం. సమస్య లేనప్పుడు దూరమైపోతా ఉన్నాం. ఇది దేవుడు ఇష్టపడే భక్తా? దేవుడు కోరుకునే జీవితమా? దేవుడు కోరుకునే క్రైస్తవ్యమా ఇది? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు 2 విషయాలు దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా 2 విషయాలు నేర్పిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల వలె నామకార్థమైన భక్తిలో ఉన్నామా? దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మరలా ఫరో వలె కఠినపరుచుకునే వారంగా ఉన్నామా? దేవుడు ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాడు. మూడవదిగా మోషే వలె విజ్ఞాపన ప్రార్థన,
పాపములో ఉన్న వారిని, ఎదురాడే వారిని, కొట్టే వారిని, దూషించే వారిని, హింసించే వారి కొరకు హృదయము బద్దలయ్యే ప్రార్థన దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు మోషే వలె అటువంటి విజ్ఞాపన ప్రార్థన చేయటానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందామా? ఈరోజు దేవుడు మాట్లాడిన మాటల్లో ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ దేవుడు మనల్ని సరిచేస్తా ఉన్నాడో, ఎక్కడ మనల్ని ఆయన మన దగ్గరికి ఆయన దగ్గరికి మనల్ని హత్తుకోవాలని ఇష్టపడతా ఉన్నాడో, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయాలను సరిచేసుకుందాం. మన హృదయాలను సరిచేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మాట్లాడిన వాక్య భాగంను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో సరిచేసుకుందాం.